హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రజలకు షాక్ ఇచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోవాలని, బంగారం కొనొద్దని చెప్పడం దారుణంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఎప్పటి నుంచో చెబుతున్నా పట్టించుకోలేదని కర్నూలులో చెప్పారు. అమెరికా ఏది చెబితే దాన్నే ప్రభుత్వం పాటిస్తోందని మండిపడ్డారు ఆయన. బీజేపీ లొంగుబాటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేశం మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు ఆయన. రూపాయి విలువ పడిపోయినా ఇప్పటి వరకు మాట్లాడలేదని విమర్శించారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఆగస్టు నెల 6వ తేదీ వరకు పాదయాత్ర ప్రచార ఉద్యమం నిర్వహించబోతున్నామని, సెప్టెంబర్ 28న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు సిపిఐ రామకృష్ణ. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు టోటల్గా అమెరికాకు సరెండర్ అయ్యారు. వారు ఏం చెప్తే దాన్ని అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దని అంటే ఓకే సార్ అంటావు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే సార్ అంటావు, 50% టారిఫ్ అంటే ఏం మాట్లాడవు, 18% టారిఫ్ అంటే ఓకే అమలు చేస్తామంటావు. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది.